పరిశుద్ధ నామానికి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకులను ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వల్ల ఆ దేవుడు నన్ను ప్రేమించి మనకు ఆవిష్కారం ఇచ్చి ఈ దినాన్ని చూడటానికి ఆయన ఇచ్చినటువంటి ఈ కృప కొరకు తన ఉచితమైన కృపతో అపారమైన ప్రేమతో మనం సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని రుణం తీసుకోలేము. అయితే మనమందరము కూడా సహాయాన్ని కోరుకుంటాం. ఎవరి సహాయాన్ని కోరుకుంటాం? దేవుని యొక్క సహాయం కావాలి మనకి. మనుషుల యొక్క సహాయం కాదు. మనుషుల యొక్క సహాయం వ్యర్థమైనటువంటిది కానీ దేవుని యొక్క సహాయం మనను ఏం చేస్తుంది? మనకు ఎంతో అంటే బలాన్ని ఇస్తుంది. అయితే ఆయన ఎప్పుడు మనకి సహాయం కలుగుతుంది? దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని నమ్మి నీ మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను, నువ్వు నాకు సహాయం చేస్తావని అని చెప్పి అంటాం. వారు మన స్నేహితులు అవ్వచ్చు, మన యొక్క మరి బంధుమిత్రులు అవ్వచ్చు, లేకపోతే మనతో పనిచేసేటువంటి అంటే మనం ఆఫీసులో పనిచేస్తూ ఉంటే మన తోటి పని వారు అవ్వచ్చు. వారిని ఏమంటాము? మరి నీ మీద నమ్మకం పెట్టుకున్నాను కనుక నాకు సహాయం కలుగుతుందని నేను నమ్మాను అంటాము. కానీ దేవుని వాక్యం అంటుంది 28వ కీర్తన 7వ వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగింది. మనకు సహాయం కలగాలి అంటే ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళగా, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు కేడము అయినాడు. కనుకనే ఆయన ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అంటుంది దేవుని యొక్క వాక్యం. అయితే ఆయన సహాయం కొరకు ఎదురు చూసేటువంటి మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముంటూ నీవంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటుంది. అలాగే యేసు ప్రభు అంటారు ఒక సందర్భంలో, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్తారు. మనం నమ్మిక మాత్రం ఉంచాలి. నమ్మిక మాత్రం ఉంచితే మనకి ఏం కలుగుతుంది? సహాయం కలుగుతుంది. ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మన ఆపదల్లో ఆదుకునే దేవుడు. అంతేకాకుండా ఆయన సహాయం ఎప్పటికెప్పటికీ కూడా అది ఆయన మనకు ఒకసారి సహాయం చేసిన తరువాత ఆయన నీకు సహాయం చేశానని చెప్పి నాకు సహాయం చేశానని చెప్పరు యేసయ్య. మనుషులైతే
నేను నీకు సహాయం చేశాను, నేను నిన్ను ఆదుకున్నాను అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ రీతిగా ఆయన సహాయం మనకు కలగాలంటే మొదటిగా ఆయన యందు మనం ఏం చేయాలి? నమ్మిక మాత్రం ఉంచాలి. సహాయం చేసే దేవుడని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం నమ్మకం ఉంచుకోలేము. మన మనస్సు స్థిరంగా ఉండదు. అటు ఇటు గాలికి కొట్టుకుని పోయే రెల్లువలే ఊగిసలాడిపోతా ఉంటుంది. అటువంటి ఊగిసలాటను మానేసి ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. అట్లాగే 46వ కీర్తన 1వ వచనంలో చూస్తే, నా ప్రియమైనటువంటి వర్లరా, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమును అయ్యున్నాడు. ఆయన ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన మనకు ఆశ్రయం, అంతేకాకుండా దుర్గమునై ఉన్నాడు. అంటే మనకు ఆపద వచ్చినప్పుడు, మనం శత్రువు మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు రాజుగారి కోటలో దుర్గాలు ఉంటాయి. శత్రువులు వెంటాడేటప్పుడు వారు ఏం చేస్తారు? ఆ దుర్గంలో తలదాచుకుంటారు. అంతేకాకుండా రాజులు యుద్ధాలు చేసేటప్పుడు కూడా శత్రు సైన్యం, అదే చెప్పిన మాటే, శత్రు సైన్యం వెంటాడుతూ ఉన్నప్పుడు వారి నుండి తప్పించుకోవటం కోసం ఆ దుర్గాలలో తలదాచుకుంటారు. మరి అలాగే ఆయన మనకి ఆశ్రయం. నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటారు. ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కూడా కొదవై ఉండదు. అనేక మేలులు చేశారు ఇప్పటి వరకు మన జీవితాల్లో. ఆ మేలుల్లో మొట్టమొదటి మేలు ఏంటి అంటే, మనం సజీవ లెక్కలు ఉండటమే, ఈ యొక్క సమయాన్ని చూడటమే. అయితే మనం మనల్ని సజీవ లెక్కలు ఉంచి మనకు ఆయన మేలు చేశాడు కనుక, ఆయన యొక్క ఉచితమైన కృప, అపారమైన ప్రేమ మన పట్ల అధికంగా ఉంది. ఆయన బాకును చాపి మనలను ఆదుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయనందు నిరీక్షణ ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు, అవమానపరచదు. అయితే మనం ఆయన యందు నిరీక్షిస్తున్నాం. ఆ నిరీక్షణ వ్యర్థమైనటువంటిది కాదు. ఈ లోకంలో దేని కొరకో వ్యర్థమైనటువంటి వాటి కొరకు నిరీక్షిస్తాం. ఇది కాదు, అది కాదు. దేవుని యందు నిరీక్షణ మనను ఆయన యొద్దకు నడిపిస్తుంది. ఆయనతో కలిసి జీవించేటువంటి జీవిత విధానం మనకుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో జీవించే జీవితం ఇదేమైంది, ఇది కాదు. మనకు తర్వాత దేవునితో కలిసి ప్రయాణం చేసే, ఆయనతో జీవించే జీవితం ఉన్నది కనుక ఆయనతో మనం జీవించాలి. ఆపత్కాలంలో ఆయనను నమ్ముకోవాలి. మనకు ఆపద వచ్చినప్పుడు మనం అటు ఇటు పరిగెత్తుతాం. మనం ఆపద వచ్చినప్పుడు ఈ ఆపద నుంచి ఎవరు తప్పిస్తారా అని చెప్పి వెతుకుతాం. మనుషుల సహాయం వేద్దాం. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటుంది దేవుని యొక్క లేఖనం. ఎవరి కోసమో పరిగెత్తుతాం, ఎవరి గురించో మనం ఆలోచన చేస్తాం. అయితే
ఆయన గురించి, దేవుని గురించి ఆలోచన రాదు మనకు. ఆ ఆపద వచ్చినప్పుడు మనకు డబ్బు కావాలంటే అప్పిచ్చేవాడిని గురించి ఆలోచన చేస్తాం. మనం ఏదైనా ఒక మేలుని పొందుకోవాలంటే ఆ మేలు చేసేవారు ఎవరా అని చెప్పి ఆలోచన చేస్తాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఆపత్కాలంలో ఆయన అంటారు కదా, నేనే మీకు నమ్మకలిగినటువంటి సహాయకుడిని. దావీదు మహారాజు యొక్క బ్రతికిలో ఎన్నెన్నో ఆపదలు వచ్చాయి. ఆ ఆపదలన్నిటిలో నుంచి కూడా ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఆయన్ని ఆపదల నుంచి తప్పించాడు. ఆయన యొక్క సహాయం మనకు కావాలంటే ఆపత్కాలంలో ఆయనని నమ్ముకోవాలి. ఆయన మనకు సహాయం చెయ్యాలి అంటే ఆపత్కాలంలో దేవుని దగ్గరకు పరిగెత్తాలి. అయితే ఆయన మనకు సహాయం చెయ్యాలి అంటే ఇంకొక మాట ఉంది. చూద్దాం. కీర్తనలు 33 కీర్తన 21 వచనంలో, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమును అయ్యున్నాడు. మన ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టుకుంటా ఉంది? దేవుడైన యెహోవా కొరకు కనిపెట్టుకుంటా ఉంది. అప్పుడు ఎవరు మనకి సహాయము? మనం ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నామో దావీదు అంటారు కదా, నా ప్రాణం నీ కొరకు తృష్ణగని ఉన్నది. నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. అవును, మనము ఆయన కొరకు తృష్ణ కొని ఉన్నప్పుడు, ఆయన కొరకు మనం ఆశపడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనే మనకు సహాయకుడు. ఈ లోకంలో ఆయన గొప్ప సహాయకుడు. ఆయన తప్ప మనకు వేరెవరూ లేరు. అవును, అందుకోసమే దావీదు మహారాజు ఏమంటాడు, నా ప్రాణం నీ కొరకు కనిపెట్టుకొనుచున్నది, నీ కొరకు తృష్ణ కొని ఉన్నది అని అంటాడు. మనం కూడా ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన కొరకు మనం తృష్ణ కొని ఉన్నప్పుడు, నా ప్రియమైన వాళ్ళరా, మనకు సహాయం ఆయనే మనకు సహాయం చేస్తాడు, మనకు కేడెమునై ఉన్నాడు. కనుక మనం ఆయన ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. తర్వాతగా మనం చూసినట్లయితే 1 పేతురు 1 అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరికి సహాయకుడిగా ఉంటాడు? ఆయన ఎవరికి సహాయం చేసేటువంటి వాడుగా ఉంటారు అంటే, ఇక్కడ మనం చూద్దాం ఎవరికి సహాయం చేస్తాడు. చూడండి, 1 పేతురు 1 అధ్యాయము 15-16 వచనాల్లో, నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త
ప్రవర్తన యందు మరి పరిశుద్ధులై ఉండు. ఎవరికి సహాయం చేస్తాడు? ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఆయన పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రులమై ఉండాలి. అంతేకాకుండా ఆయనకి విధేయత చూపించాలి. మనం పరిశుద్ధులమై ఉండటమే కాదు, దేవునికి విధేయత చూపించేటువంటి వరంగా ఉండాలి. దేవునికి విధేయత చూపించకపోతే, దేవునికి మనం లోబడకపోతే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే మనకి సహాయం రాదు. దేవుని దగ్గర నుంచి మనకు సహాయం రావాలి అంటే మనం సమస్త ప్రవర్తన అందు కూడా మనం పరిశుద్ధులమై ఉండాలి. ఎందుకు? మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం అంటుంది దేవుని యొక్క వాక్యం. మన ఆశలను అనుసరించి మనం ప్రవర్తించకూడదు. మన యొక్క ఆశలను అనుసరించి మనం ప్రవర్తించవద్దు. కానీ మనం వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి మరి ఆయన పిలిచిన ప్రకారం, పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నటువంటి ప్రకారంగా మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలి. అప్పుడు మనకు ఆయన దగ్గర నుండి సహాయం దొరుకుతుంది. మనలో పరిశుద్ధత, పవిత్రత లేకుండా ఆయన దగ్గరికి మనం వెళ్తే మనకి సహాయం దొరకదు. ఇప్పటికి నేను దేవుని యొక్క సహాయం పొందుకోవాలంటే 4 విషయాలు చెప్పాను. 5వదిగా చూస్తే 40వ కీర్తన 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెప్తా ఉంది. 40వ కీర్తన 17వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, నీవు ఆలస్యం చేయకుము. ఎవరంటున్నారు అక్కడ ఆ మాట? దావీదు మాట చెప్తా ఉన్నాడు. నేను శ్రమల పాలయ్యాను, నేను దీనుడు. ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో అప్పుడు మనం దేవుని సన్నిధిలో దీనులంగా మొరపెడతాం, కన్నీటితో మొరపెడతాం. మరి మన హృదయాన్ని అంతటినీ కూడా కృమ్మరించి మొరపెడతాం. నేను దీనుడని అయ్యాను, దేవుడు నన్ను తలుచుకొనుచున్నాడు. ఎందుకని? నాకు సహాయము నీవే, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. కనుక ఒక్కొక్కసారి మనం పెట్టేటువంటి మొరకు ఆలస్యం అవ్వచ్చు. అంతటితోనే దేవుడు మనల్ని మర్చిపోయాడనో, దేవుడు మనల్ని విడిచిపెట్టాడనో, దేవుడు మనకు సహాయం అందించటం ఆలస్యమైతే దేవుని దృష్టిలో లేనేమో, నా ప్రార్థన ఆలకించట్లేదు అని చెప్పి మనం నిరాశ పడతా ఉంటాం. అది కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళగా, మనం చేసేటువంటి ప్రార్థన దేవుని దగ్గర ఉంటుంది. ఆయన తన సమయంలో మరి ఆయన ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. ఆయన నుంచి మనం సహాయం పొందుకోవాలి అంటే మొదటిదిగా ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన హృదయం
ఆయన యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు మనకు ఆయన సహాయం చేసే దేవుడని, మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదని, నేను ఆయన సహాయాన్ని కోరాను కనుక తప్పక నాకు సహాయం చేస్తాడు. మనుషుల సహాయం కాదని, దేవుడి సహాయం మనం నమ్మిక ఈ లోకంలో మనుషుల మీదే ఎంతో నమ్మిక ఉంచుతాం. నీ మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను. నువ్వు నాకు సహాయం చేస్తావని, నా అవసరం తీరుస్తావని అనుకుంటాం. కానీ మనలను సృష్టించిన దేవుడు, మనలను తన బిడ్డలుగా చేసుకున్నటువంటి దేవుడు అంటున్నాడు, నీ హృదయం నా మీద నమ్మిక ఉంచినట్లయితే నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా మనం ఆయన మీద నమ్మిక ఉంచాలి. రెండోదిగా మనకు ఆయన ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు కనుక ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకోదగిన సహాయకుడు. అది ఆపత్కాలంలో మనం ఆయనని నమ్ముకున్నట్లయితే మనకి రెండోదిగా చూస్తే ఆపత్కాలంలో మనకు ఆయన యందు నమ్మిక ఉంచితే అప్పుడు సహాయం కలుగుతుంది. మూడోదిగా చూస్తే ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. మూడోదిగా చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రాణం ఎక్కువ కొరకు కనిపెట్టుకుంటూ ఉంది. ఆయనే మన సహాయము, మనకు కేడం. ఆయన సహాయం మనకు కావాలంటే మన ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన సహాయం మనం పొందుకోవాలంటే మన ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. నాలుగోదిగా చూస్తే మనం ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. మనం పరిశుద్ధులమై ఉండి ఆయన దగ్గర నుంచి మనం సహాయాన్ని, నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆ సహాయాన్ని మనం పొందుకోవాలి. అవును, మనలో పరిశుద్ధత లేకపోతే మనకు ఆయన సహాయం ఆయన దగ్గర నుంచి మనం పొందుకోలేము. మరి ఆయనకి విధేయులమైన పిల్లలమై ఉండాలి. అది ఆయన సహాయం పొందుకోవటానికి పరిశుద్ధత కలిగి ఉండాలి అంటుంది దేవుని యొక్క వాక్యం. ఐదోదిగా చూసినట్లయితే మనం శ్రమల పాలై దీనావస్థలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తలుచుకుని ఆయనే మనకు సహాయం, ఆయనే మనకు రక్షణ. ఆయన సహాయం మనకు ఆలస్యం అయితే మరి మనం నిరుత్సాహపడకూడదు. కనుక ఈ 5 విషయాలు ఎప్పుడైతే ఈ 5 రకాలుగా మనం ఆయన నమ్మి ఆయన దగ్గరకు వచ్చి మనం సహాయాన్ని వేడుకుంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేసి మనను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కదా. మనం ఏ పరిస్థితిలో ఉండే ఆయన సహాయాన్ని కోరుకుంటున్నామో ఆయనకి తెలుసు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఎరిగినవాడు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆయన చూస్తున్నవాడు. అనారోగ్యమా, అలాగే ఆర్థిక పరిస్థితుల, అలాగే అసమాధానమా, అలాగే ఉద్యోగాలు లేని పరిస్థితుల, అలాగే మనకు జరగవలసినటువంటివి మరి ఆ పేపర్ వర్క్లు ఇక్కడ జరగట్లేదా, అలాగే వివాహ విషయాల్లో ఆలస్యమా, అలాగే గర్భఫలం అందట్లేదా, మరి ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయన సహాయాన్ని కోరుకున్నట్లయితే మనం ఈ రీతిగా నమ్మి ఆపత్కాలంలో ఆయన సహాయకుడు మనకు కేడము,
అని మనం పరిశుద్ధత కలిగి ఆయన మాటకు విధేయత చూపిస్తే, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆపత్కాలంలో నమ్ముకోదగిన వాడు ఆయనే నాకు ఆశ్రయం అని చెప్పి ఆయన దగ్గరికి ఆపత్కాలంలో పరిగెత్తుకుని వస్తే, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆయన యందు నమ్మిక మనం ఉంచినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మన శ్రమల్లో కూడా మనల్ని తలుచుకుంటూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి పరిగెత్తటమే, ఆయనను నమ్మటమే ఆయన సహాయం చేసే దేవుడని మన హృదయం అంతటితో నమ్మి ఆయన వద్దకు వచ్చి వేడుకోవాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చినో మనం తీర్చుకోలేం, కానీ రక్షణ పత్రం చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాటి వరంగా ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడా, మీరు మాకు సహాయం చేయాలి అంటే, మీ సహాయాన్ని మేము కోరుకుంటే మేము మీ దగ్గరికి రావాలి, నమ్మాలి, నమ్మి మీ సహాయాన్ని మేము పొందుకోవాలి. అట్టి నమ్మిక మా యందు ఉంచండి, మా హృదయాల్లో పెట్టండి. చెప్పారు కదా, నమ్ముట నీ వంతైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నారు. మాకేది లేకపోయినా, అసాధ్యమైన పరిస్థితులున్నా సాధ్యపరిచే దేవుడు అయినావు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. రాలేనటువంటి వారికి ఇంకొక తరుణం ఇచ్చి తీసుకుని రండి. నా సన్నిధిని ఆశ్రయించి వారు ధన్యులు అంటున్నావు కనుక అటువంటి ధన్యతను మేము పొందుకుని, మరి మాకు కలిగినది ఏది కూడా నీకు లేకుండా కలగలేదు కనుక ఇక మీదట మాకు మేము అవసరం అనుకున్న ఇబ్బంది పడుతున్నటువంటి దాని గురించి నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం కనుక మీ సహాయాన్ని మాకు అందించి మమ్మల్ని నడిపించమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది